అధికారం కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న వైసీపీకి బీజేపీ బిగ్ షాక్ ఇవ్వనుందా? ఢిల్లీలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేయనుందా? ప్రస్తుతం జగన్ ఉన్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే అనిపిస్తోంది. రాజకీయాలకు దూరమవుతున్న వైఎస్ ఫ్యామిలీతో 3 తరాల అనుబంధం కలిగిన విజయసాయిరెడ్డి ప్రకటించటం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. ఏ పార్టీలోకి వెళ్లను, ఇక వ్యవసాయం చేసుకుంటానని ఆయన పైకి ప్రకటిస్తున్నా బీజేపీ స్కెచ్లో భాగంగానే ఈ ప్రకటన చేశారన్న ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో లోక్సభ, రాజ్యసభలో వైసీపీ అడ్రస్ లేకుండా చేసేందుకు ఎన్డీఏ కూటమి పక్కా ప్లాన్ చేస్తోందని, ఇందులో భాగంగానే విజయసాయి ఈ ప్రకటన చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఏపీలో అమిత్ షా పర్యటించిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్తోనే విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాలను వదులుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. అయితే ఇందులో 3 ఇప్పటికే రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య ఉన్నారు. వీరి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో 7కి పడిపోయింది. అయితే విజయసాయిరెడ్డి బాటలోనే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సైతం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం అయోధ్య రామిరెడ్డి విదేశాల్లో ఉన్నారు. వచ్చే వారం రాజ్యసభ సభ్యత్వానికి అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేయనున్నారు. దీంతో వైసీపీ బలం 6కి పడిపోయింది. గొల్లబాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పరిమళ్ నత్వానీ మాత్రమే వైసీపీకి రాజ్యసభలో మిగలనున్నారు. లోక్సభలో అవినాష్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమి ఆపరేషన్ ఆకర్ష్తో వీరంతా కూడా వైసీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లేకపోతే వైసీపీ పార్లమెంటరీ పార్టీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదన్న చర్చ కూడా ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.